దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆగస్టు 31వ తారీఖు. మరి ఈ దినము వాగ్దానం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము. దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. మన జీవితాల్లో మనం సంపాదించుకునే సంపాదన కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, దేవుని కృప కావచ్చు, ఏదైనా మనం పొందుకున్నాము అంటే అది మన సామర్థ్యం కాదు కానీ, మన ప్రయత్నం కాదు కానీ, అది మన వల్ల జరిగింది వచ్చింది కాదు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే ఆ సామర్థ్యం మనకు వచ్చింది, ఆ భాగ్యం మనకు వచ్చిందనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. మనకు కలిగి ఉన్నదాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. మనం కలిగి ఉన్నదాన్ని బట్టి మనం గర్వపడకూడదు. మనం కలిగి ఉన్నదాన్ని బట్టి మనము ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టు మనం ప్రవర్తించకూడదు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని గుర్తించి మనము కలిగి ఉన్నది ఏదైనా ఆయన కృప వల్లనే కలిగి ఉన్నామని, ఆయన ఇస్తే మనం పొందుకున్నామని, ప్రభువుని యేసుక్రీస్తు వలన మనము ఆశీర్వదించబడ్డామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండగలిగితే దేవుడు మనకింకను అధికమైన మేలులతో నింపగలడు. యోబుకు 2 ఆశీర్వాదం ఏ విధంగా అయితే వచ్చిందో అట్టి ఆశీర్వాదం మనకు కూడా దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి దినాన్న మనం కలిగి ఉన్న దాన్ని బట్టి, మనం పొందుకున్న భాగ్యాన్ని బట్టి మనం అతిశయపడకుండా దేవునికి దీవెనకరంగా మనము తగ్గిస్తూ దేవుని హెచ్చించే బిడ్డలుగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఇంకా గొప్పగా మనల్ని ప్రేమిస్తాడు. అట్టి కృప మనకి దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.